5 నిమిషాలు చూసుకుంటాం. ఏం చేస్తాం మనము? బోర్డ్స్ అవుతామా? బోర్డ్స్ అవుతాము. ఎలా ఏంటనేది మనకి పేపర్ చూడగానే అర్థమవుతుంది. మరి మనం వరల్డ్లో ఇప్పుడు మన వరల్డ్లో ఏం జరిగింది కూడా మనము పేపర్ మనకు చదవచ్చు అనుకో, పేపర్ చదువుతాం, న్యూస్ పేపర్ చదివి న్యూస్ పేపర్లో ఫాలో అవుతాం. చదువుతామేమో న్యూస్ వింటాము. కానీ అక్కడ ఏంటంటే కొన్ని ఉంటాయి. న్యూస్ పేపర్ ఏంటంటే ఇప్పుడు మీడియాలో చాలా ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉండకపోవచ్చు. పేపర్లో మనం చెప్పినట్టు చెప్తారు. అవునా? మన హిస్టరీ ఏం జరుగుతున్నాయి, మన స్టేట్ ఏం జరుగుతున్నాయి, మన ఏరియాలో ఏం జరుగుతున్నాయి న్యూస్ పేపర్లో వస్తాయి. కాబట్టి మనకు అన్ని న్యూస్ పేపర్ వల్ల కూడా ఐడియా వస్తుంది. వస్తుందా? కాబట్టి మనం చదవాలి న్యూస్ పేపర్. చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటే ఇండిపెండెంట్ ఉంటారు. డిపెండ్ అబౌట్ మన బ్రెయిన్లో కాన్షియస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్స్ ఉంటాయి. మనం వింటాము. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అనేది మనకి ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది. అంటే మనం వింటాము, ఉన్నదాన్ని రిపీట్ చేస్తుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మెమరీ అనేది. కాబట్టి ఇప్పుడు విన్నాను, దీని వల్ల మీకు వెళ్ళిపోతుంది. మన బ్రెయిన్లో స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. కంప్యూటర్లో మెమరీ లాగా, ఫోన్ మెమరీ లాగా. అంటే అందుకే ఈ క్వశ్చన్స్ అడగడం అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా సరే అట్లా మనం ఎంకరేజ్మెంట్ కోసం ఎర్నింగ్ మనీ, ఉమెన్ ఎంపవర్మెంట్. ఏమైంది ఎంపవర్మెంట్? తెలుసు కదా. మీరు చెప్పు. టైం టేబుల్ పెట్టుకోవాలి ఫస్ట్. మొత్తం కాన్సన్ట్రేట్ ఉండాలి. ఏంటిది? బాయ్ ఏమిటిది? మోస్ట్ ఏంటి? ఏమడిగి మనం హెల్తీగా ఉండి హెల్తీ అట్మాస్ఫియర్ వస్తుంది కదా, అప్పుడు మనం అందరము హెల్తీగా ఉండి సేఫ్గా ఉంటామా? మళ్ళీ పీస్ఫుల్ మైండ్, ఒకరికొకరు కమ్యూనికేషన్ అవుతుంది సొసైటీలో. అర్థం కాలేదబ్బా. ఏమడిగినావు ఫస్ట్? మొత్తం ఓవరాల్గా చెప్తారు కదా.
ఓవరాల్ ఎలా చెప్తారు? ఏమడిగి అన్నిటి పైన ఆన్సర్ ఎలా చెప్తారు? మీకు ఓన్లీ ఏమైనా ఎలా చెప్తారు? చెప్పండి. ఆమె ఫస్ట్ అడగాలి కదబ్బా, ఆమె అడగాలి కదా ఫస్ట్ ఆన్సర్. ఆమె క్వశ్చన్స్ ఇస్తే మనం ఆన్సర్స్ చెప్పాలి. కొంచెం గట్టి చెప్పు, వినిపిస్తలే ఇళ్ళకి. సరే చెప్పు ఇక. ఫొటోస్ మనకి ఎవరున్నారు? ఎంబీఏ చేసి ఎకనామికల్ గా డెవలప్ అయ్యారు. ఓకే, మరి ఇంకా అంబేద్కర్ ఇంకెవరు? అబ్దుల్ కలాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేది ఏం చెప్పాడు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ మంచి విద్య అనేది మంచి భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక. ఓకే, ఇది ఎవరు చెప్తారు? మంచి విద్య అనేది మంచి భవిష్యత్తుకి ఒక ప్రణాళిక. కొటేషన్. ఓకే, ఇంకెవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏం చెప్పాడు? మన బుద్ధిని పెంచే ఒక సంపత్తి. సంపత్తి అది మనలో ఎల్లప్పుడూ ఎక్కువ ప్రోడక్ట్స్
ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ కి సేఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎరువులు చల్లుతాం, నేనేమవుతుంది డ్రై అయిపోతుంది, మొత్తం ఏమవుతుంది వాటర్ కంటెంట్ అంతా తీసుకొని ఒక ల్యాండ్ డ్రై అయిపోతే ఒక ల్యాండ్. ఇప్పుడు ఇది మనకు ఏమవుతుంది, మనకు ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. ఈ ఆర్గానిజం బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మన అట్మాస్ఫియర్ని సేఫ్గా ఉంచుతాం. సేఫ్గా ఉంచి ఆ ఆర్గానిజమ్స్ ఏంటి యూస్ఫుల్ మనకు, మనం రోజు మన బాడీలోనే ఒక ఆర్గానిజం ఉంటుంది. ఏంటది మనకి యూస్ఫుల్ అయ్యే ఆర్గానిజం ఒకటి ఉంటుంది. మన ఇంటెస్టైన్లో ఉంటుంది. ఏంటది తెలియదా? నేను దిగాను సార్, నాకు దిగబుద్ధి కాదు సార్ ఫోటోలు. మనకి మిల్క్ ని కర్డ్ గా మారుస్తుందా? మిల్క్ ని కర్డ్ గా మార్చే ఆర్గానిజం ఏంటి? ఇవన్నీ యూస్ఫుల్ ఉంటాయి. మనకి డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా అంతే, మనం మంచిగా ఉన్నామనుకో హెల్తీ సొసైటీ ఫామ్ అవుతుంది. మనం స్టడీ చేసామనుకోండి ఏమవుతుంది, మనకి ఏ డిసీజెస్ ఏమైనా వచ్చినా కానీ మనం తెలుసుకోగలుగుతాము, డిసీజెస్ రాకుండా ప్రివెన్షన్ చేయగలుగుతాము, అందరికీ మనం చెప్పగలుగుతాము. ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ ఉందనుకో మస్కిటోస్ ఫామ్ అవుతాయి. మస్కిటోస్ కాకుండా మనం ఏం చేయాలి, వాటర్ స్టోరేజ్ అవ్వకుండా ఉండాలి. అలాంటివి మనము ఎడ్యుకేట్ అయితే అవి చెప్పగలుగుతాము. అవునా? డెంగ్యూ మలేరియా కానీ దీనివల్ల వస్తాయి వాటర్ స్టోరేజ్. అట్లా మనం ఎడ్యుకేట్ అవుతే మనం హెల్తీగా ఉంటాము, సొసైటీని హెల్తీగా ఉంచుతాము. ఇలా చేసాం. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆర్గానిజం బేస్డ్ ప్రోడక్ట్స్ అవి పోల్ట్రీ ఆక్వా అగ్రికల్చర్ రిలేటెడ్ చేశాను. ఓకే, మనకు మోషన్స్ అయితే మనము ఒక ప్రోబయోటిక్ వాడతాము. ఎవరికైనా ఐడియా ఉందా ఏం తీసుకుంటాము? శాషెట్ లో వస్తుంది, ఓఆర్ఎస్ తీసుకుంటాము. ఆర్గానిజం బేస్డ్ వస్తుంది. బ్యాసిల్లస్ సబ్టిలిస్ లాక్టోబాసిల్లస్ అనేది వస్తుందా? అదేంటి యూస్ఫుల్ ఆర్గానిజం. అది వెళ్ళేసి ఏం చేస్తుంది, మనకు బాడీని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, ఇలాంటివి మనం చదువు